హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ యాక్షన్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతక సినిమా పేరు ఏంటంటే మాన్స్టర్ ఐలాండ్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు, అందులోనూ ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అన్నమాట. అందులోనూ సముద్రంలో ఉన్న ఒక జాపనీస్ షిప్ ను చూపిస్తారు. అందులోనూ అదే షిప్ లో బందీగా ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో కూడా ఒక జాపనీస్ సైనికుడు అనమాట. కాకపోతే ఏదో తప్పు చేయటం వల్ల హీరోని కట్టిపడేశారు. అందులోనూ తనని ఒక పై అధికారి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన హీరోని చూసి ఏమంటాడంటే, నువ్వేనా జీవితంలో నువ్వు దిద్దుకోలేని తప్పు చేసావురా, నీకు ఒక భయంకరమైన శిక్ష విధిస్తానని చెప్పేసి బ్రిటిష్ సోల్జర్ ఒక అతన్ని పట్టుకుంటారనమాట. అతను ఖైదీగా చేసి పెడతారు. వీళ్ళు అతన్ని తీసుకొచ్చి అతని కాలికి హీరో కాలికి ఇద్దరు కలిపి సంఖ్యలు వేస్తారు. సో దీంతో హీరో ఏంటంటే వద్దు వద్దని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఇద్దరి కాళ్ళకి సంఖ్యలు వేస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోతారు. వీళ్ళు జీవితాంతం ఇలాగే ఉండి, సో ఇద్దరు ఎవడో ఒకటి చచ్చిన తర్వాత మిగిలిన వాడిని మనం చంపేద్దామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళిద్దరు కాళ్ళకి సంఖ్యలు వేస్తారు. అందులోనూ బ్రిటిష్ సోల్జర్ పేరు బ్రూన్. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయం కదా. అందులోనూ పైన ఉన్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జాపనీస్ షిప్ మీద దాడి చేస్తారు. ఈ షిప్ మీద బాంబులు వేస్తూ ఉంటారు. దాంతో షిప్ మొత్తం అల్ల కల్లోలం అయిపోతూ ఉంటుంది. మరోవైపు షిప్ లో ఉన్న మన కథలో హీరో ఏం చేస్తారంటే వాళ్ళ దేశం వాళ్ళని పట్టుకొని పిచ్చ కుట్రు కొడుతూ ఉంటాడు. అందులోనూ బ్రూన్ హీరోకి హెల్ప్ చేసి మిగతా వాళ్ళని తాను కూడా కొడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు బ్రిటిష్ సైనికులు ఏం చేస్తారంటే ఈ షిప్ మీద మిసైల్ ని లాంచ్ చేస్తారు. మరోవైపు షిప్ లోపల ఉన్న పై అధికారి ఏం చేస్తాడంటే తాను ఎలాగో చనిపోతాను కాబట్టి చనిపోయే ముందు హీరోని బ్రూన్ ని చంపేద్దామని చెప్పేసి గన్ను తీసుకుని కాలవపోతాడు. ఈ గ్యాప్ లో బ్రూన్ ఏం చేస్తాడంటే హీరోని పట్టుకొని సముద్రంలోకి దూకేస్తాడు. అలా దూకిన విత్ ఇన్ సెకండ్స్ లోనే షిప్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత బ్రూన్ ఏం చేస్తాడంటే హీరోని పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి పడేస్తాడు. ఆ తర్వాత తాను కూడా పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే పక్కనున్న బ్రూస్ ని లేపుతాడు. కాకపోతే మనోడేమో ఇంకా నిద్ర లేకూడదు అనమాట. అంటే సోదపి పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మనోడికి పక్కన ఒక గన్ను కనిపిస్తుంది. వెంటనే దాంతో చైన్ ని కాల్ చేద్దాం అనుకుంటాడు. గానీ అదే సమయానికి బ్రూస్ లేగుస్తాడు. బ్రూస్ ఏమనుకుంటాడంటే ఈ గన్నుతో తనను కాల్ చేస్తున్నాడేమో అని చెప్పేసి హీరో మీద అటాక్ చేస్తాడు. హీరోకి ఏమో ఇంగ్లీష్ రాదు, బ్రూస్ కి ఏమో జాపనీస్ భాష రాదు. దాంతో వాళ్ళిద్దరు విపరీతంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అందులోను వాటర్ లో నుంచి ఏదో క్రియేచర్ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ వాటర్ లోకి వస్తారు. మరీ ముఖ్యంగా హీరో కాలికి గాయం ఉండటం వల్ల ఆ గాయం వల్ల బ్లడ్ కారిపోతూ ఉంటుంది అనమాట. అందులోనే సడన్ గా ఆ క్రియేచర్ వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ లో బ్రూస్ ని పట్టుకుంటుంది అనమాట. వెంటనే ఒడ్డుకు వచ్చేసిన హీరో ఏం చేస్తారంటే గన్ను తీసుకొని ఆ క్రియేచర్ ని కాల్ చేస్తాడు. దాంతో అది అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు బ్రూస్ ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తాడు. ఆ తర్వాత తనతో మాట్లాడుతూ ఉంటాడు. గానీ కాకపోతే బ్రూన్ కేమో జపనీస్ లాంగ్వేజ్ రాదు, హీరోకి ఏమో ఇంగ్లీష్ రాదు. సో దాంతో వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోని హీరోకి చిరాకు వచ్చేసి తన దగ్గర ఉన్న గన్నుతో తనని తాను కాల్చుకొని చంపేసుకుందాం అనుకుంటాడు. కానీ బ్రూన్ మాత్రం తనని ఆపేస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఇక్కడ చచ్చిపోతే నేను లాక్కుంటూ వెళ్ళాలి నేనని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే ఏం అర్థం కాక అక్కడ ఆగిపోతాడు. ఆ తర్వాత బ్రూన్ ఏమంటాడంటే రా కొంచెం ముందుకి ఏమైనా దొరుకుతుందని చూద్దాం చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే షిప్ మొత్తం పేలిపోయింది కదా. అందులో కొన్ని సామాన్లు కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చేస్తాయి అనమాట. కొన్ని బాక్సులు అక్కడ ఉంటాయి. అది ఓపెన్ చేసి చూస్తే అందులో సిగరెట్ ప్యాకెట్ కనిపిస్తుంది. దాంతో బ్రూన్ గడ ఆనందానికి ఇంకా అవధులేవనుకోండి. అలా ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే ఒక పిల్లాడు చనిపోయి కనిపిస్తాడు. ఆ పిల్లాడు బ్రూన్ కి తెలుసు అనమాట. దాంతో బ్రూన్ కోపం వచ్చేసి అసలు మీ దేశం వల్ల యుద్ధం స్టార్ట్ అయిపోయి ఉంటే బతికేవాడు, వీడికి ఎన్నో జీవిత లక్ష్యాలు ఉన్నాయి, చాలా టాలెంటెడ్ పిల్లాడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి బాధపడతాడు. దాంతో హీరో కూడా అర్థం చేసుకొని తనకు ఒక బాటిల్ ఇస్తాడు అనమాట, వాటర్ తాగమని చెప్పేసి. మనోడు కూడా తాగుతాడు. ఆ తర్వాత చేసేదేం లేక ఇద్దరు కలిసి వెళ్లి ఫైర్ క్యాంప్ వేసుకుంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే లాబ్స్టర్స్ తో ఒక మంచి వంటకం చేసి బ్రూస్ కి ఇస్తాడనమాట. తాను కూడా తినేటప్పుడు అనుకోకుండా చేజారి కింద పడిపోతుంది. అయినా సరే హీరో ఏం చేస్తాడంటే తన ప్లేట్ లో ఉన్నదాన్ని తీసి మళ్ళీ తనకి ఇస్తాడు. ఇద్దరు ఉన్న ఫుడ్ ని కొంచెం షేర్ చేసుకొని తింటారు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుంటారు. అదే సమయంలో వీళ్ళిద్దరు కాళ్ళకి వేసిన సంఖ్యలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తున్నప్పుడు పక్కనే ఒక రాడ్ లాంటిది దొరుకుతుంది. దాంతో చైన్ ని బలంగా కొట్టి ఆ చైన్ కూడా తెంపేసుకుంటారు. ఇంకేముంది ఇద్దరు ఆనందంగా ఉంటారు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు ఐలాండ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా పొదల్లోంచి సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి వెళ్లి చూస్తే అక్కడ పెద్ద పెద్ద అడుగులు ఉంటాయి. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే బయట ఇంకో సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే జాపనీస్
జాపనీస్ సైనికులు కొంతమంది ఇటు వస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూసిన తర్వాత బ్రోన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు హీరో గడు వాళ్ళతో కలిసి తనను చంపేస్తాడేమో అని చెప్పేసి. కానీ హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న వెపన్ ని బ్రూస్ కి ఇచ్చి నువ్వేం కంగారు పడుకు నేను చూసుకుంటా అని చెప్పేసి తాను ముందుకెళ్తాడు. మరోవైపు ఆ జపనీస్ సోల్జర్స్ ఏంటంటే ఎవరో ఒక బానిసని తీసుకొని మెల్లగా ముందుకు చూస్తే అక్కడ మనోళ్ళు వంట చేసుకున్నారు కదా, అదంతా చూసి ఇక్కడ మనుషులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు వస్తారు. వచ్చి చూస్తే అక్కడ హీరో పడుకొని ఉంటాడు. అందులోని ఎవడరా నువ్వు అని చెప్పేసి లేపితే హీరో ఏంటి జపనీస్ సోల్జర్ డ్రెస్ వేసుకున్నాడు కదా, దాంతో వాళ్ళు కూడా నువ్వు మనోడివేనా, కాకపోతే హీరో ఒక ఖైదీ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. కట్ చేస్తే మరోవైపు బ్రూస్ మాత్రం వీళ్ళేంటి అందరూ ఒకటైపోయారని చెప్పేసి చెట్ల మధ్యలోంచి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ క్రియేచర్ వెనకాల నుంచి వచ్చి బ్రూస్ ను చూస్తూ ఉంటుంది. అదే సమయంలో బ్రూస్ కూడా ఆ క్రియేచర్ వైపు చూస్తాడు. కాకపోతే ఇప్పుడు కేకలు వేస్తే ఆ జాపనీస్ సైనికులందరూ వచ్చి తనను చంపేస్తారని చెప్పేసి తాను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే అరిస్తే వాళ్ళందరూ వచ్చి దారుణంగా చంపేస్తారు. ఇంకా ముఖ్యంగా మరోవైపు హీరోని ఆ జాపనీస్ సైనికులందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. నువ్వు ఒక్కడే బతికొచ్చావా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి. లేదు లేదు నేను ఒక్కడనే వచ్చాను, అందులోనూ షిప్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత నేను బయటపడ్డాను, లెగిసి చూస్తే ఒడ్డున పడిపోయి ఉన్నానని చెప్పంటంతో వాళ్ళకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నట్టు 2 ఆకులు ఉన్నాయి, అంతేకాకుండా ఇద్దరు మనుషులు ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేస్తుంది. ఈ నా కొండిగాళ్ళు పసిగట్టేస్తారేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సోల్జర్ గడికి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. మా షిప్ లో ఒక ఖైదీ ఉండాలి, వాడు నువ్వేనా అని చెప్పేసి కాలు చూపిమంటారు. హీరో కూడా కాలు చూపిస్తే నిజంగానే కాలికి సంఖ్యలు ఉంటాయి అనమాట. ఓకే నువ్వే నా ఖైదీ గడివి, మరి నీతో పాటు ఇంకో ఖైదీ గడికి సంఖ్యలు వేశారు కదా వాడెక్కడ అని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను వాడిని చంపేశాను ఇదిగో అని చెప్పేసి ఒక చిన్న సమాధి చూపిస్తాడు. బేసికల్ గా సమాధి ఎవరిదో కాదు, బ్రూస్ కు తెలిసిన ఒక పిల్లాడు ఉన్నాడు కదా, వాడికి వీళ్ళు ఏంటంటే అంత్యక్రియలు చేస్తారనమాట. దాన్ని చూపించి వాడే వీడని చెప్పేసి అంటాడు. కానీ ఆ జాపనీస్ సైనికుడు మాత్రం నీ కంటికి మేము పిచ్చోలా కనపడుతున్నాం ఏంట్రా, వాడు చనిపోయి దీని లోపల ఉంటే మరి బయట 2 ప్లేట్లు ఉన్నాయి, 2 మనుషులు కూర్చొని తిన్న ఆనవాళ్ళు ఉన్నాయి, ఎలా కనపడతారా నీ కంటికి అని చెప్పేసి అంటంతో హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. తను ఈ రోజు ఖచ్చితంగా చనిపోతున్నాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో గృహాల్లో నుంచి ఆ క్రియేచర్ భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అంతేకాకుండా జాపనీస్ సైనికులతో పాటు ఇంకొక ఖైదీ వస్తాడనమాట. అతను ఏంటంటే మొత్తానికి ఇదేదో డేంజర్ ఐలాండ్ అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. కాకపోతే హీరోని చంపాలనుకున్న ఆ జాపనీస్ సోల్జర్ ఏమనుకుంటాడంటే ఆ కొండల వెనకాల అరుస్తుంది బ్రూస్ ఏమో అని చెప్పేసి వాళ్ళ మనిషిని ఒకరిని పంపిస్తాడు, వాడిని వెళ్ళి ఈడ్చుకొని రారా అని చెప్పేసి. దాంతో ఆ సోల్జర్ కూడా మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత బ్రూస్ ని కూడా చూస్తాడు. కానీ వెనకాల నుంచి ఏదో సౌండ్ రావడం వల్ల ఇంకొకడు ఉన్నాడు అని చెప్పేసి ఆ సోల్జర్ అక్కడికి వెళ్తాడు. కానీ ఆ క్రియేచర్ మాత్రం ఆ సోల్జర్ ని అతి దారుణంగా చంపేస్తుంది. దాంతో వాడేమో కేకలు పెడుతూ ఉంటాడు. ఇదంతా హీరో దగ్గర ఉన్న ఇంకో సోల్జర్ వింటాడనమాట. వాడు నా మనిషి మీద చేస్తాడా, వాడి సంగతి నేను చూస్తా అని చెప్పేసి బయలుదేరే సమయానికి బ్రూస్ అక్కడికి వచ్చేసి అతన్ని పొడి చేస్తాడు. దాంతో అతను కూడా ప్రాణభయంతో అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఆ క్రియేచర్ నడుచుకుంటూ వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరికి భయం వేసి వెళ్లి చెట్ల చోటను దాక్కుంటారు. ఆ క్రియేచర్ వచ్చేసి ఈ జాపనీస్ సైనికుడిని అతి దారుణంగా చంపేస్తుంది. అంతేకాకుండా పక్కనే ఒక ఖైదీ ఉన్నాడు కదా, అతన్ని కూడా చంపవతలు పడేస్తుంది. ఇదంతా వీళ్ళిద్దరు చూసి షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే వీళ్ళు జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు కాబట్టి. ఆ తర్వాత వీళ్ళిద్దరు భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మరోవైపు ఆ క్రియేచర్ వీళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ముందు పరిగెడుతూ ఉంటాడు. కాకపోతే బ్రూస్ మాత్రం వెనకాల పరిగెడుతూ ఉంటాడు. సడన్ గా తన కాలు జరిగి కింద పడిపోతాడు. ఆ క్రియేచర్ తన మీదకి వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటుంది. గనుతో కాలుద్దాం అనుకుంటాడు కానీ అదేం వల్ల కాదు. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొచ్చి ఆ క్రియేచర్ బలంగా కొట్టి బ్రూస్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. భయంలో ఎటు పరిగెడతారో తెలియదు కానీ ఎలా పడితే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎటు వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. ఈ ప్రాసెస్ లో హీరో అనుకోకుండా కాలు జారి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఒంటి నిండా దెబ్బలు తగులుంటాయి. అందులోనూ చెస్ట్ కి ఒక కర్ర గుచ్చుకుంటుంది అనమాట. ఇంకోవైపు బ్రూస్ ఏమో కరెక్ట్ గా వెళ్లి ఒక మొద్దు మీద అలా పడిపోయి ఆగుంటాడు. తను కొంచెం అటు ఇటు అయినా సరే కింద చెరువులో పడిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే తనకు చెక్క గుచ్చుకుంది కదా, దాన్ని మెల్లగా తీస్తూ ఉంటాడు. ఇంకోవైపు బ్రూస్ ఏంటంటే మెల్లగా లెగుద్దాం చెప్పి ట్రై చేస్తున్నప్పుడు అనుకోకుండా కాలు జారి చెరువులో పడతాడు. దాంతో అక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బ్రూస్ కి అర్థమైపోతుంది నేను చచ్చిపోతాను అని చెప్పేసి. కానీ ఎలాగోలాగా తాను కూడా ఒడ్డు కొట్టుకొని వచ్చి పడుకుంటాడు అనమాట. అమ్మైసా బతికి బయటపడ్డానని చెప్పేసి అనుకొని అలా కొంచెం రైట్ కి తిరిగి చూస్తే అక్కడ ఒక ముసలు ఉంటుంది. అది మనోడి కన్నా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నా బతుకి ఇలా అయిపోయిందని చెప్పేసి మనోడు భయపడుతూ ఉంటాడు. కానీ ఆ ముసలి ఏంటంటే పాపం అప్పుడే ఫ్రెష్ గా భోజనం చేసినట్టుంది. మనోడిని ఏమి చేయకుండా అసలు తినకుండా అక్కడి నుంచి మెల్లగా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత మనోడికి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా కటానా పట్టుకొని అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ
నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే బ్రూస్ ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు బ్రూస్ ఏంటి పారిపోయి వచ్చాడు కదా, మెల్లగా వెళ్తున్నప్పుడు తనకి దూరంగా ఆ క్రియేచర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్రియేచర్ కి బాగా డ్యామేజ్ అయింది కదా, ఆ దెబ్బకి మందు పూసుకుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో సడన్ గా అక్కడికి ముసలి వచ్చేసి ఆ క్రియేచర్ మీద అటాక్ చేస్తుంది. దాంతో క్రియేచర్ లోపల పడిపోతుంది నీళ్ళ లోపల. కానీ బ్లడ్ మాత్రం భయంకరంగా పైకి వస్తుంది. కానీ బ్రూస్ ఏమనుకుంటాడంటే మొత్తానికి క్రియేచర్ చనిపోయిందని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ క్రియేచర్ ఏం చేస్తుందంటే ముసలి నోరు తెరిచి 2 ముక్కలుగా చేసి తాను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది చూసిన తర్వాత బ్రూస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వామ్మో అని చెప్పేసి. అందులోనూ ఆ క్రియేచర్ కూడా పెద్దగా అరుస్తుంది. ఈ సౌండ్ కాస్త హీరో వింటాడు. సో హీరో కూడా సరే అని చెప్పేసి బ్రూస్ కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు. బ్రూస్ కూడా భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సైనికుడి శవం కనిపిస్తుంది అనమాట. అందులోనూ తన చేతిలో గన్ను కనిపిస్తుంది. దాన్ని తీసుకొని కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ క్రియేచర్ ఏదైతే ఉందో చనిపోయి కనిపిస్తుంది. దాంతో హీరోకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట, మొత్తానికి ఈ క్రియేచర్ ని చంపేయొచ్చు, దీన్ని చంపడం మనుషుల వల్ల అవుతుందని చెప్పేసి హీరోకి అర్థమై మెల్లగా నడుచుకుంటూ ముందుకెళ్ళి చూస్తే అక్కడ కూలిపోయిన ప్లేన్ కనిపిస్తుంది. అందులోనూ ఆ ప్లేన్ లో నుంచి బయటకు వచ్చిన పైలట్ ఈ సైనికుడు అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత మెల్లగా తాను కూలిపోయిన ప్లేన్ దగ్గరికి వెళ్ళి లోపల ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం బ్రూస్ ని చూపిస్తారు. తానేంటంటే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు విరిగిపోయిన ప్లేన్ శకలాలు కనిపిస్తాయి అనమాట. అదేంటి అని చెప్పేసి ఆశ్చర్యం వేసి దాన్నే ఫాలో అవ్వకుంటూ ముందుకు వచ్చి చూస్తే అక్కడ ఒక ఫ్లైటే కనిపిస్తుంది. దాని లోపలికి వచ్చిన తర్వాత వెతుకుతున్నప్పుడు లోపల సిగరెట్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ఫ్లైట్ పక్కనే ఒక పెద్ద బాంబు కూడా కనిపిస్తుంది. ఈ బాంబు ఉంటే ఏమని చేయొచ్చు అని చెప్పేసి చక్కగా సిగరెట్ తాగుతూ కూర్చుంటాడు. వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. భయం వేసి వెనక్కి తిరిగి చూస్తే వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. హీరో నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనని ఒక చోటకి రమ్మని చెప్పి తీసుకుని వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డు ఏదో కాదు, క్రియేచర్ ఉంది కదా దాని గుడ్డు అనమాట. దాంతో బ్రూస్ ఏమంటాడంటే అయితే దాన్ని పగలగొట్టి చెంపవతలు పడేద్దాం, లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతామని చెప్పంటంతో హీరో మాత్రం వద్దని చెప్పంటాడు. అందులోను బ్రూస్ ఏం చేస్తారంటే ఇట్రా అని చెప్పేసి తనని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ ఒక పెద్ద బాంబు ఉంది కదా దాన్ని చూపిస్తాడు. దీన్ని యూజ్ చేసుకొని ఎలాగైనా సరే ఆ క్రియేచర్ ని చంపేయాలని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆ బాంబుని తీసుకుని ఇద్దరు ఆ గుహలోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత దాని లాక్ ఒకటి ఉంటుంది. ఆ వంపు తీసేస్తే బాంబు అనుకున్న సమయానికి పేలుతుంది. కాకపోతే వీళ్ళ దగ్గర అంత సామాగ్రి లేదు. అందులోనూ ఆ వంపు ఏమో సరిగ్గా రాదనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే లేదు లేదు ఆ ఫ్లైట్ లో ఒక రెంచ్ ఉంది, నేను చూశాను, మనం అక్కడికి వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. అందులోనూ ఫ్లేర్ లైట్ ఆన్ చేసుకుని వెళ్తారనమాట. హడావుడిగా ఫ్లైట్ దగ్గరికి వెళ్తే హీరో ఏం చేస్తాడంటే గన్ను పట్టుకుని రెడీగా ఉంటాడు, ఎక్కడ క్రియేచర్ వస్తుందని చెప్పేసి. మరోవైపు బ్రూస్ ఏమో లోపల వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్రియేచర్ వస్తుంది. తన చేతిలో ఉన్న కటానా తీసుకొని ఓజీ సినిమాలో హీరో లాగా భయంకరంగా నరికేస్తూ ఉంటాడు. అందులోనూ బ్రూస్ కూడా ఆ క్రియేచర్ మీద అటాక్ చేస్తాడు. సో వాళ్ళిద్దరూ ఒకేసారి అటాక్ చేయడం వల్ల ఆ క్రియేచర్ కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. అదే సమయంలో ఫ్లేర్ లైట్ కూడా ఆగిపోతుంది. ఇంకా చేసేదేం లేక ఆ ఫ్లైట్ లో రెంచి తీసుకొని వాళ్ళిద్దరు మళ్ళీ గృహలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ లాక్ కొన్న బెండ్ ని తీసేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ క్రియేచర్ వస్తుంది. వచ్చిన తర్వాత బ్రూస్ మీద అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే తనను కాపాడటానికి ట్రై చేస్తాడు కానీ భయంకరంగా అటాక్ చేస్తుంది. అందులోనూ తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ క్రియేచర్ ని కాల్ చేస్తాడు. అయినా సరే అది మాట విందనమాట. ఇలా కాదని చెప్పేసి ఒక గుడ్డు ఉంది కదా ఆ గుడ్డుని కాల్ చేస్తాడు. అప్పుడు ఆ క్రియేచర్ ఆగుతుంది. పగిలిపోయిన గుడ్డులోంచి పిల్ల బయటపడుతుంది అనమాట. దాన్ని చూసి ఆ క్రియేచర్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో బ్రూస్ ని తీసుకెళ్దాం ట్రై చేస్తాడు కానీ బ్రూస్ ఏమంటాడంటే నేను ఆల్మోస్ట్ చనిపోయాను, నీకు అర్థం కావట్లేదు, కనీసం నువ్వన్న ప్రాణాలు కాపాడుకో అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత బ్రూస్ ఏం చేస్తాడంటే ఆ బాంబు లాక్ రిలీజ్ చేస్తాడు. దాంతో బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. హీరో బయట ఉండి బాధపడుతూ ఉంటాడు, తన కోసం బ్రూస్ సాక్రిఫైస్ చేశాడని. అయినా సరే ఆ గృహలో నుంచి క్రియేచర్ అరుస్తూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఇది ఇంకా చనిపోలేదు అని చెప్పేసి. అలా హీరో పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒడ్డుకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత తానేంటంటే ఒక పక్కన దాక్కుంటాడు. కానీ ఒక అతను మోకాలు దండేసి కూర్చోపెడతాడు అనమాట. అతను నిజంగా బతుకున్నాడని చెప్పేసి క్రియేచర్ వచ్చేసి అతని మీద అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో హీరో కటానా తీసుకొని ఆ క్రియేచర్ తో భయంకరంగా ఫైట్ చేస్తాడు. అలా చేయటం వల్ల ఆ క్రియేచర్ కింద పడిపోతుంది. అందులోని హీరో కూడా నా ఫ్రెండ్ ని చంపిందని నేను చంపేశానని ఫీలింగ్ తో ఉంటాడు అనమాట. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు వస్తారు, హీరోని కాపాడతారు. ఎందుకంటే గృహలో బాంబు పేల్చాడు కదా, ఆ బాంబు నుంచి వచ్చే పొగ వల్ల ఇప్పుడు రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు, తనని కాపాడారు. అందులోనూ హీరోని తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు హీరోని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. పక్కన ఒక జాపనీస్ ట్రాన్స్లేటర్ ఉంటాడు అనమాట. అప్పుడు బ్రిటిష్ ఆయన ఏమంటాడంటే బ్రూస్ ఏమైపోయాడని చెప్పంటంతో తను నా కోసం త్యాగం చేశాడు, తను చాలా మంచివాడని చెప్పంటాడు. నీకేమైనా చెప్పాడు ఇంకా బ్రూస్ అని చెప్పంటంతో ఇప్పటి వరకు బ్రూస్ తో హీరో ఎలాగైతే గడిపాడో ఆ మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటాడు.
అందులోనూ బ్రూస్ ఒక మంచోడు అని చెప్పి అంటాడు. బ్రూస్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేసి, సరే ఇదంతా పక్కన పెట్టు, నిన్ను మీ దేశం వల్లే శిక్షించేంత తప్పు ఏం చేసామని చెప్పేసి అంటంతో హీరో కూడా జరిగింది చెప్తాడు. నేను నా కమాండర్ ని చంపేశాను, ఎందుకంటే తాను తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది సైనికులు చనిపోయారు. అప్పటికీ చెప్పాను ఇది వల్ల కాదని చెప్పేసి, కానీ ఆయన ఇంకా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తను తీసుకునే పిచ్చి నిర్ణయం వల్ల చాలా మంది సైనికులు చనిపోతున్నారని చెప్పేసి కోపం వచ్చేసి ఆ కమాండర్ ని చంపేశానంటాడు. ఆ తర్వాత బ్రిటిష్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఐలాండ్ నుంచి వచ్చావు కదా, ఆ ఐలాండ్ లో ఇంకెవరైనా ప్రాణాలతో బతికున్నారని చెప్పంటే హీరో మాత్రం సైలెంట్ గా లెగుస్తాడు. అందులోనూ ఆ ఐలాండ్ లో చాలా క్రియేచర్లు ఉన్నట్టు చూపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకోసం అని చెప్పేసి ఎండ్ కార్డ్ లో ఇంకో 2 అద్భుతమైన సినిమాలను స్టిక్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అవి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.